ఏంటమ్మా? ఏంటమ్మా అమ్మకేమైంది? మైల్డ్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. మరింత జరిగితే మాకెందుకు చెప్పలేదమ్మా? మేము వచ్చి చూసుకునే వాళ్ళం కదా. ఏంటమ్మా ఇది? మేము ఉన్నాం కదా. ఏ అవసరం వచ్చినా పిలవమని కదా చెప్పాం. డాక్టర్ గారు ఏమైనా చెప్పారా? అవును, అప్పుడప్పుడు బీపీ డౌన్ అయి స్పృహ తప్పి పడిపోతున్నారు. అందుకే నేను రెండు పూటలా వచ్చి చూస్తున్నాను. ఇంత జరిగినా నిజంగా మాకు తెలియదమ్మా. ఎలా తెలుస్తుందమ్మా? నేను చెప్తేనేగా తెలిసేది. చెప్పేమ్మా. అసలు వీళ్ళు ఇక్కడికి వచ్చారంటేనే కళ్యాణ్ మంటపడిపోతుంది. ఇంకా చింటూని కలిసి వెళ్ళారని తెలిస్తే ఎందుకు రానిచ్చావని కోప్పడుతుంది. స్కూల్కి వెళ్ళాడా? స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కదా. ఆ, లేదు, ఇక్కడికి రాడు. నాకు ఇలా జరిగింది కదా, అందుకని వాడిని బంధువులింటికి పంపించాను. ఆ, వాడు వాళ్ళ ఇంటి నుంచి స్కూల్కి వెళ్తున్నాడమ్మా. పోనీలే, ఈ ఊరే కదా, వెళ్ళేటప్పుడు కలిసి వెళ్తాం. వాడు ఉండరు. వాడు వైజాగ్ వెళ్తూ వాడిని కూడా తీసుకువెళ్ళిపోయారు. మీకు ఎంత జరిగినా మీ అమ్మాయి మీ దగ్గరికి రాలేదా? తనే ఈ నర్సుని మాట్లాడి పెట్టింది. అమ్మరాణి, నీకు టైం అవుతున్నట్టుందిగా, నువ్వు వెళ్ళు. సరే, టైంకి టాబ్లెట్ వేసుకోండి. నొప్పి వస్తే మీ అమ్మాయి నర్సుని ఏర్పాటు చేసిందా? ఒకసారి వచ్చి చూసిపోతే ఏమవుతుంది? అలాంటి మనిషి మా ఇంట్లో ఉంటే బయటకు పెట్టేసేవాడిని. రోహిణియే నా కూతురని తెలిసిన రోజు మనోజ్ కన్నా ముందు పాలు తరిమేస్తాడేమో దాన్ని. నాకు నెంబర్ ఇవ్వమంటే ఇవ్వడు. కనీసం ఇప్పుడైనా ఇవ్వండి. పాలు, నీకో మాట చెప్తాను, తప్పుగా అనుకోగా. అయ్యో, అలాంటిది ఏం లేదు, చెప్పండమ్మా. అందరూ నీలాగా మీనాలాగా స్వచ్ఛమైన మనసుతో ఏ స్వార్థం లేకుండా ఉండరు. ఈ రోజుల్లో ఎవరి అవసరాలు వాళ్ళు చూసుకుంటున్నారు. నా కూతురు మారుతా. తల్లి చెప్తేనే వినని కూతురు మీరు చెప్తే వింటుందా? ప్రతిసారి మీరు దాని నెంబర్ అడుగుతున్నారు. నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి వదిలి బాలు. కనీసం ఈ మాత్రమైనా పట్టించుకుంటుంది. మీరు జోక్యం చేసుకుంటే ఇంకా అస్సలు పట్టించుకోదు. అదేంటమ్మా, చెట్టు గురించే మా బాధంతా. మరి మీకు ఎలా ఉంది? చుట్టూ ఎవరింట్లోనూ ఉంచారు. వాడి పరిస్థితి ఏంటి? వాడి భవిష్యత్తు ఏంటి? ఆ దేవుడు ఇలా రాసుకుంటే అలా జరుగుతుంది బాబు. దేవుడికి అన్ని వదిలేస్తే ఆయన మాత్రం ఏం చేస్తాడు? కొన్నిసార్లు మనుషులు చెయ్యాలి. ఏం లేదమ్మా, ఒకసారి చింటూ వల్ల నాకు ప్రాణగండం తప్పింది. అప్పటి నుంచి చింటూ అంటే మాకు ఇష్టం ఏర్పడింది. మీకు అభ్యంతరం లేకపోతే చింటూని మేము దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను. చెట్టు భవిష్యత్తు గురించి కూడా ఆలోచించండి. తనున్నా నేనంతే. అది నువ్వు దత్తత తీసుకుంటే అమ్మా నాన్న ప్రేమ దక్కుతుంది. వాడి చదువు భవిష్యత్తు అన్ని బాగుంటాయి. వాడు చిన్న వయసులోనే పోగొట్టుకున్న ప్రేమ కూడా దక్కుతుంది. ఈ మాట వింటేనే కళ్యాణి మండిపడిపోతుంది. కానీ చింటూ భవిష్యత్తు బాగుంటారంటే ఇది మంచిది. చింటూ వాళ్ళ అమ్మ ఇంత జరిగితే మీరు చింటూ గురించి ఇక భయపడాల్సిన పని లేదు. మిమ్మల్ని కూడా ఒంటరిగా వదిలేయాలనుకోవట్లేదు. ఇంట్లో మా బావ ఒంటరిగా ఉంటుంది. మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ ఉంచాలనుకుంటున్నాను. మీ ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉంటారు, కాలక్షేపం కూడా అవుతుంది. ఒకసారి ఆలోచించండి. ఈ నా చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు దూరమై ఆ బాధ ఎలా ఉంటుందో ఆయనకి తెలుసు. చెట్టు ఇప్పటికీ అలా కాకూడదని కోరుకుంటున్నాము. అలాగే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చింటూని చూసుకోవచ్చు. మీరేమంటారు? ఆ, ఏం చెప్పాలో తెలియడం లేదు. దేవుడు పంపించినట్టు వచ్చారు. తర్వాత చింటూ పరిస్థితి ఏంటా అని భయపడేదాన్ని. దానికి పరిష్కారం మీ రూపంలో కనిపిస్తోంది. కానీ అధికారం లేకుండా పోయింది. దాని కొడుకుని దత్తతకిచ్చే హక్కు అధికారం నాకుందో లేదో తెలీదు. మాట్లాడి చూస్తాను, చెప్తాను. సరే, ఇద్దరు మాట్లాడుకొని తొందరగా నిర్ణయించండి. అమ్మా, ఇవి మా మరిది రవి చేశాడు. ఇవంటే చింటూకి ఇష్టమని తీసుకొచ్చాను. వాడికి ఇవ్వండి. ఆ, మీరు భోజనం చేసి మందులు వేసుకోండి. అలాగే. ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి. ఇంత దాకా వచ్చాక కూడా నాతో చెప్పలేదు. నన్ను పరాయమని చేయకండి. వస్తాం. ఇస్తానమ్మా. మళ్ళీ ఏంటి? పాలు మీనా వచ్చారమ్మా. కానీ చింటూని పక్కింటికి పంపించేశానే. నువ్వు చెప్పినట్టే
వాళ్ళకి నేనేమీ చెప్పలేదు. వెళ్ళిపోయారా? ఆ వెళ్తూ వెళ్తూ ఒక మాట అన్నారమ్మా. ఏంటి? చింటూకి అమ్మ లేదు కదా, మేము దత్తత తీసుకుంటామని వాళ్ళు మళ్ళీ అడిగారు. అడుగుతారని తెలుసు. వాళ్ళందుకే అక్కడికి వచ్చారు. నువ్వైతే వాళ్ళని తిట్టి పంపించావు కదా. నేను ఎందుకు తిడతానమ్మా? వాళ్ళు మంచి ఉద్దేశంతోనే అడిగారు కదా. వాళ్ళ ఉద్దేశం మంచిదే అయి ఉండొచ్చు. కానీ నా కొడుకుని దత్తత తీసుకుంటాను అంటే నేను ఒప్పుకోనని నీకు తెలుసు కదా. తెలుసమ్మా, కానీ వాళ్ళు వాడికి దగ్గర అవుతున్నారు. నీకంటే ఎక్కువగా అలవాటు అవుతున్నారు. వాడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. రేపు వాళ్ళకు పిల్లలు పుట్టినా వాళ్ళే మొదటి కొడుకు చింటూ అని చెప్తున్నారు. వాళ్ళు నీకు ఫుల్ గా బ్రెయిన్ వాష్ చేస్తారని అనుకున్నాను. అదేం లేదమ్మా, వాళ్ళు మనస్ఫూర్తిగానే చింటూని దత్తత తీసుకోవడానికి వచ్చారు. చింటూ వాడికి ఉంటే వాడి భవిష్యత్తు బాగుంటుంది అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? చూస్తుంటే నువ్వే తీసుకెళ్లి చింటూని వాడికి ఇచ్చేసేలా ఉన్నావు. నిజంగా వాడి జీవితం బాగుంటుంది అనిపిస్తే అలాగే చేస్తాను. వాడు నా కొడుకు. నువ్వెలా నిర్ణయం తీసుకుంటావు? వాడిని నేను పెంచాను. నాకు కాకపోతే వాడి మీద ఇంకెవరికి హక్కు ఉంటుంది? ఇంకా చెప్పాలంటే నీ కొడుకు అని నేను చెప్తే తప్ప ఎవరికి తెలియదు, తెలుసా? అమ్మా, నాకు కోపం వస్తుంది. ఇరిటేట్ చేయకు. చింటూని ఇవ్వడం కుదరదని వాడికి చెప్పేసి. నేను చెప్పలేకపోతున్నానే. ఆహా, అయితే నా కొడుకు ఇప్పుడు నీకు భారం అయ్యాడు. అందుకని వదిలించుకోవాలని అనుకుంటున్నావు, అంతేనా? పిచ్చా నీకు? వాడు నాకు భారం అవడం ఏంటి? ఎన్నేళ్ళు బాధ్యతగానే పెంచాను కదా. చాలా ఆపు. ఇలా చేసే నా జీవితాన్ని నాశనం చేశావు. ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇలా చెప్పే చెట్టుని వదిలేసి వెళ్ళిపోయావు. వాడి జీవితం బాగుండాలనే కదా నేను ఆలోచిస్తుంది. నా కొడుకు జీవితం ఎలా ఉండాలో నాకు తెలుసు. మాటలు చెప్తా, చెయ్యు. వాళ్ళు చెట్టుని దత్తత తీసుకుంటే కనీసం నీ ముందు పెరుగుతాడు. అలా అయినా వాడిని చూసి సంతోషించు. అమ్మా, నీకు అర్థం కావడం లేదు. అందరి ముందు వాడు నన్ను అమ్మ అంటే ఏంటి పరిస్థితి? నా మాట విని నేను చెప్పింది చెయ్యి. ఈసారి వాళ్ళు వస్తే ఇవ్వనని చెప్పు. నేను ఇంకా మీనా అనుకున్నాను. ఏ అత్తయ్య, తనతో ఏమైనా పనుందా? కాఫీ పెట్టమన్నాను, తెచ్చిందేమో అనుకున్నాను. సర్లే, నువ్వేదో చెప్పాలని వచ్చినట్టున్నావు. ఏంటి సంగతి? బయట వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మీకు తెలుసా? ఆ చింటు గడిని చూడడానికి వాళ్ళ ఇంటికి వచ్చినట్టున్నారుగా. అదొక్కటే కాదు, ఆ అబ్బాయిని దత్తత తెచ్చుకుంటారట. దత్తత వచ్చినట్టున్నారుగా. అదొక్కటే కాదు, ఆ అబ్బాయిని దత్తత తెచ్చుకుంటారంట. దత్తత వద్దని అప్పుడే చెప్పిందిగా, మళ్ళీ ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదు అత్తయ్య. ఆల్రెడీ ఆ బాబు అమ్మమ్మతో కూడా మాట్లాడారంట. వాళ్ళకే ఇక్కడ తీర్పులేదు, వీళ్ళు ఇంకెవరికి సాయం చేస్తారు? అంత లేదు. నిజంగానే దత్తత తీసుకుంటారంట అత్తయ్య. ఎవరిని పడితే వాళ్ళని తీసుకురావడానికి ఇదేమైనా సత్రమా? అత్తయ్య, అలర్చేయండి. ఆ పాపం పిల్లాడేం చేశాడు అత్తయ్య? వాడిని వాళ్ళ అమ్మ వదిలేబట్టే కదా వీళ్ళు తీసుకొస్తా ఉంటున్నారు. ఎందుకు అలా వదిలేసిందో ఏమో. ఆ తను ఎందుకు వదిలేసిందో లేండి, మనం మాత్రం దత్తత తీసుకోవడానికి వెళ్ళొద్దు అని గట్టిగా చెప్పాలి. తెస్తే నేను చూద్దాం. ఆ, అంటే వాడిని తీసుకొచ్చాక వాడిని అడ్డం పెట్టుకుని ఇద్దరిని కూడా ఇంకొచ్చి పెట్టేస్తాను. పోయి రోడ్డున పడతాను. చింటూ కూడా రోడ్డును పట్టాడు. ఆ, అలా కాదు అత్తయ్య. పిల్లాన్ని దత్తత తీసుకుంటే మీనాకేదో సమస్య ఉందని నలుగురు 4 రకాలుగా అంటారు. అంటే అననివు, నాకేంటి? వాళ్ళ పిల్లాన్ని తేవాలి, అందరూ కలిసి బయటికి పోవాలి, అంతే. దత్తత తీసుకోవడం ఆపదామని నేను వస్తే ఈవిడ ఏదేదో మాట్లాడుతుంది. ఈవిని నమ్ముతుంటే కష్టం. వేరే మార్గం చూడాలి. ఏం ఆలోచిస్తున్నావు? ఆ, ఆ, ఏం లేదత్తయ్య, మీరు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. నేనేం చెప్పినా కరెక్ట్ గానే చెప్తాను. సరే సరే, నువ్వు వెళ్ళి ఆ పూలు అమ్ముకునేదాన్ని కాఫీ దమ్మను. లేదంటే మళ్ళీ వాళ్ళ ఆయనతో కబుర్లు చెప్పుకుంటూ పని మర్చిపోతుంది. అలాగే అత్తయ్య. సంవత్సరం పూర్తయితే బాగుండేది కదా, మధ్యలోనే మార్చేసావు. అంతకాలం ఆగే ఓపిక టైము నాకు లేదు. వాళ్ళు మీనా చింటూ దత్తత తీసుకోవాలని వెంటపడుతున్నారు. మా అమ్మకి వాళ్ళు తెగ నచ్చేశారు. ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా వాళ్ళకి చింటూని ఇచ్చేయాలని చూస్తుంది. వాళ్ళు దత్తత తీసుకోవాలనుకుంటే మాత్రం మీ అత్తయ్య దానికి ఒప్పుకోవడం లేదు కదా. నేను అదే అనుకున్నాను. ఇదే విషయం ఆడుతూ చెప్తే చింటూని దత్తత తీసుకున్నారనే సాకుతో ముగ్గురిని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను అంటుంది. అలా చేస్తే వాళ్లతో పాటు చింటూ కూడా రోడ్డు పాలవుతాడు. అదే జరిగితే తల్లిగా నేనున్నా లేనట్టే. ఆవిడ పంపినా బాలు వాళ్ళు వెళ్లే రకం కాదు కదే. గొడవ పెట్టుకునైనా ఇంట్లో ఉండే రకం. అలా అని ఇంట్లో ఉంటే ఏదో ఒక రోజు నేను చింటూ వాళ్ళ అమ్మనని తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది? ఎవరికి చెప్పొద్దని చింటూకి ముందు చెప్పావు కదా. చెప్పాను.
కానీ పాపం వాడు చిన్నపిల్లాడు. ఎప్పుడైనా ప్రేమగా నన్ను అమ్మ అని పిలిస్తే అంతే సంగతులు. అమ్మో, అలాంటి పరిస్థితి అస్సలు రాకూడదు. అందుకే చింటూని అమ్మని ఇక్కడికి తీసుకురావాలని ఫిక్స్ అయ్యాను. మేడం, ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? ఆ, మా అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేద్దామని వచ్చాం. అవునా? అయితే ఇక్కడ ఎంట్రీ చేయండి. వెళ్ళండి. 1కి 10 సార్లు ఆలోచించుకో. ఒక్కసారి జాయిన్ చేస్తే మళ్ళీ ఆలోచన మార్చుకోకూడదు. చింటూ జీవితం మీద ప్రభావం పడుతుంది. లేదులే, గట్టిగానే ఫిక్స్ అయ్యాను. ఇక్కడ జాయిన్ చేస్తేనే ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేయొచ్చు. అంటే మీ ఇంట్లో వాళ్ళ కంట పడకుండా ఉంటాడంటావా? మీనా పూలు ఇవ్వడానికి ఊరంతా తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు కారు వేసుకొని తిరుగుతూ ఉంటాడు. వాళ్ళిద్దరి కంట పడకుండా ఉంటే చాలు. వాళ్ళ కంట పడకూడదని దేవుని బలంగా కోరుకుంటున్నా. స్కూల్ గురించి కరెక్ట్ గా తెలుసుకున్నావా? తెలుసుకున్నాను. ఎవరిని అడిగినా మంచి స్కూల్ అనే చెప్తున్నారు. వాడిని ఇక్కడే జాయిన్ చేస్తే వాడి జీవితం కూడా బాగుంటుందని ఆశ. నాకు ఒక సూపర్ ఐడియా వచ్చిందే. ఏంటది? చింటూని నువ్వే ఎందుకు దత్తత తీసుకోకూడదు? అలా దత్తత తీసుకుంటే చింటూ నీతో పాటు నీ ఇంట్లోనే ఉంటాడు. అప్పుడు తను నిన్ను అమ్మ అని పిలిచినా నీకు ఏ సమస్య ఉండదు. ఇదేనా నువ్వు చెప్పిన సూపర్ ఐడియా? కాదా, చెత్తలా ఉంది. చింటూ నీతో ఉంటాడని చెప్పాను. మనోజ్ ఒప్పుకోడు. ఒకవేళ మనోజ్ నొప్పించినా మా అత్తయ్య అస్సలు ఒప్పుకోదు. జరిగేది ఏమైనా ఉంటే చెప్పు. అయితే ఇంకెప్పటికీ చింటూ నీతో ఉండలేడా? అదే నాకు భయంగా ఉంది. వాడికి నేను అమ్మనని తెలిసిపోయింది. వాడు పెద్దోడైతే రేపు వాడు ఏమేం ప్రశ్నలు వేస్తాడు, నేనేం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. సర్లే, దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు వీళ్ళతో మాట్లాడదాం పద. 3rd క్లాస్ చదువుతున్నారని చెప్పారు కదా? అవును మేడం. మధ్యలో తీసుకొచ్చినా చేర్చుకుంటారా? చేర్చుకుంటామండి. ఫామ్ ఫిల్ చేసి బాబుకు సంబంధించిన డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి. ఏం డాక్యుమెంట్స్ కావాలి? బర్త్ సర్టిఫికేట్, కండక్ట్ సర్టిఫికేట్, టీసీ కావాలి. ఆహా, ఇవి ఇచ్చి ఫీ కూడా పే చేస్తే అడ్మిషన్ ఇచ్చేస్తారు. డబ్బులు కట్టాకే బాబుకి అడ్మిషన్ ఇస్తారా? అవును మేడం. జనరల్ గా అయితే 2 టర్మ్స్ కట్టాలి. ఆల్రెడీ 6 months అయిపోయింది కాబట్టి మొత్తం కట్టాల్సిందే. మధ్యలో జాయిన్ చేస్తున్నాం కదా, సగం ఫీజు తీసుకోవచ్చు కదా. బాబుకి సగం మార్కులు వస్తే మీకు ఓకేనా? అబ్బో, ఒక్కో స్కూల్ కి ఒక్కో కరికులం ఉంటుంది, ఒక్కొక్క సిలబస్ ఉంటుంది. అన్ని కవర్ చేయాలి. మీరు ఇక్కడే ఉంటారుగా? ఉంటాను మేడం. పిల్లలకి క్లాస్ చెప్పరు కదా? లేదు మేడం. ఎందుకలా అడుగుతున్నారు? చెప్పకండి, పాపం పిల్లలు కదా. 2 రోజుల్లో ఫీజు కట్టేస్తాము. సరే మేడం. థ్యాంక్ యూ అండి. పద. ఇక్కడ చాలా ఖర్చు ఎలా ఉంది కదే. అవుతుంది, కానీ తప్పదు. రేపు వాళ్ళు ఉండడానికి ఇల్లు, దానికి రెంటు అన్ని నువ్వే చూసుకోవాలి. అన్ని చూసుకుంటానులే. ఉండు, ముందు అమ్మకు చెప్పాలి. అమ్మా, నా పక్కన ఎవరైనా ఉంటే దొరికిపోతాను. అలవాట్లో వచ్చిందమ్మా. సర్లే, నీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్లేదమ్మా. నువ్వు ఇంకేం బాధపడకమ్మా. మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఉండడానికి ఇల్లు, చింటూకి స్కూలు అన్ని మాట్లాడేశాను. చాలా సంతోషంగా ఉందమ్మా. ఎన్ని రోజులు నా తర్వాత చింటూ పరిస్థితి ఏంటా అని భయపడేదాన్ని. ఇప్పుడు ఆ భయం పోయింది. వాడు నా కొడుకు. నేనేం మనస్సాక్షి లేకుండా బతకడం లేదు. నా ఉద్దేశం అది కాదమ్మా. నువ్వు ఇంకేం చెప్పకు. వచ్చే వారం ఇక్కడికి వస్తున్నామని చింటూకి చెప్పు. అలాగే అమ్మా. అలాగే, రాబోయే వెళ్దాం. గుట్టేస్తారు, ముందు దిగండి. ఏమండి, ఇంకా అదే ఆలోచిస్తున్నారా? చింటూ వాళ్ళ అమ్మమ్మ ఎంత ఆలోచిస్తుంది. మన మీద నమ్మకం లేదా? అలాంటిదేం కాదు. దత్తత ఇవ్వడం అంటే పూర్తిగా మనకిచ్చేయడమే కదా. చిన్నప్పటి నుంచి తన తల్లికి బదులు ఆవిడే పెంచింది. ఒక్కసారిగా మనకి అప్పు చెప్పాలంటే మనసు ఒప్పుకోవాలి కదా. పెంచిన మమకారం అంత తొందరగా ఎలా వదులుకుంటారు? ఆవిడ మనల్ని అర్థం చేసుకుని నమ్మి చింటూని మనకిస్తే బాగుంటుంది. మీది మంచి మనసు. అదే మీ భార్యగా నాకు తెలుసు. మీరు వాడికి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని అనుకుంటున్నారు. మన వయసులో ఉన్న వాళ్ళు సొంత పిల్లలు కావాలని కలాలని కోరుకుంటారు. కానీ ఇలా తల్లిదండ్రుల ప్రేమని నోచుకొని పిల్లల్ని దత్తత తీసుకోవాలని ఎవరూ ఆలోచించరు. ఆ మంచి మనసు మీకుంది. ఆవిడ తప్పకుండా ఒప్పుకుంటారులే. మీనా, ఏంటండి? ఏ భార్య అయినా తన కడుపులో బిడ్డ పుట్టాలని కోరుకుంటుంది. ఆ బిడ్డకి ప్రేమంతా ధారపోయాలని ఆశపడుతుంది. కానీ ఇలా పెళ్ళైన కొంతకాలానికే భర్త పరాయి వాళ్ళ బాబుని దత్తత తీసుకుందామంటే ఏ భార్య ఒప్పుకోదు. నువ్వు నా మనసునే కాదు, నా ఆలోచనని అర్థం చేసుకున్నావు. థ్యాంక్స్ మీనా. మీరు వేరు, నేను వేరు కాదు సారు. సరే రండి, తినేసి వెళ్దురు కానీ. లేదు, ఫైనాన్స్ అంటే డబ్బులు కట్టాలి, పెడతాను. అవును, నేను కూడా అత్తయ్యకి క్యారేజ్ తీసుకుని వెళ్ళాలి. క్యారేజ్? ఆవిడ మన కాలేజ్ తింటుందా? నువ్వు ఎందుకు క్యారేజ్ తీసుకెళ్ళాలి? తను డాన్స్ స్కూల్లో బిజీగా ఉంటానన్నారు. ఇంకా ఎన్ని రకాల పనులు చెప్తుంది? పర్లేదులేండి, అక్కడికి వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలి. స్కూటీ పంక్చర్ అయింది.
నన్ను కాస్త దింపేసి వెళ్ళండి. సరే ఫైనాన్షియల్ కన్నా డబ్బులు ఇచ్చేస్తాం. ఆ డాన్స్ వచ్చి ఆ డాన్స్ అవతికి క్యారేజ్ తీసుకెళ్ళదు కదా. సరే. మీనా సూపర్, చాలా బాగుంది. ఇంకొంచెం వేసుకో శృతి. అమ్మ మీనా, ఊరుకోవడానికి వెళ్తానన్నావు. ఇక మీ అత్తయ్య కూడా నువ్వే భోజనం తీసుకెళ్తానన్నావు. టైం సరిపోదేమో చూసుకో. పర్లేదు మావయ్య, ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. నీవు అన్నీ ఇక్కడికి వచ్చి తింటున్నావు కదా, ఆంటీ కూడా వచ్చి తినొచ్చు కదా. ఏంటో ఆంటీ నాకు పూర్తిగా అర్థం కాదు. ఆది కేడ నుంచి కాపురం చేస్తున్నా, నాకే అర్థం కాదు, మీకేమర్థం అవుతుంది? అయినా కూడా మీరు ప్రేమని విడి కొట్టించి తనకి తెలియకుండా ఇంత చనువుగా ఉంటున్నారు. మిమ్మల్ని అభినందించాలి. నాకు ఇలా చాలా బాగుంది అంకల్. అత్తయ్య గురించి ఆలోచిస్తే భయం వేస్తుంది. ఎందుకు? దొరికిపోతామేమోనని. దొరికినప్పుడు చూసుకుందాంలే. నైట్ తీసుకో మీనా. ఏమండి? హ్మ్? ఏంటిది? కాలు. ఇదేంటి? చెయ్యి. మనం హాల్లో ఉన్నాం. పక్క మీద ఉన్నావు, పక్కన ఉన్నావు. నాకు ఎలా పడుకుంటే పెడతాం రాదు. నీకు చెప్పాను కదా. మీ కోడలి రోహిణి గతం మొత్తం నాకు తెలుసు. రోహిణి తన గురించి ఏదో దాస్తుందమ్మా. అది మాత్రం ఏంటో మనం తెలుసుకోవాలి. నీ గతంలో ఏదో ఉందని ఒకరి లెటర్ ఇచ్చారు రోహిణి. అయినా లెటర్ ఇచ్చేటప్పుడే మనం పట్టుకోవచ్చు కదా. మనకి దొంగంట. అప్పుడప్పుడు జైలు తింటుంటారంట. ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేసి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.